బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు. ఆంధ్రప్రదేశ్ తిరుపతి. భావితరాలకు ఆదర్శప్రాయుడు బాబు జగజీవన్ రామ్. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్. భారతదేశానికి బాబు జగజీవన్ రామ్ సేవలు మరువలేనివి. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. పేదబడుగు దళితుల కోసం చట్టాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను, ఆలోచనల స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలి. గూడూరు ఎంఆర్ఓ చంద్రశేఖర్. దళితుల అభ్యున్నతి కోసం అహర్నిశలు పనిచేస్తాను. చిల్లకూరు ఎంఆర్ఓ శ్రీనివాసులు. తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ గూడూరులో స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు. ముఖ్య అతిథులుగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ విచ్చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా టవర్ క్లాక్ సెంటర్లో బాబు జగజీవన్ రామ్ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసిన శిబిరంలో బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భారతదేశ మాజీ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఆహార భద్రత రైల్వే శాఖ మంత్రిగా పనిచేసి భారతదేశ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అని అన్నారు. భావితరాలకు ఎంతో ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయాలు ఆలోచనలను పూర్తిగా తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారు. గూడూరులో బాబు జగజ్జీవన్ రామ్ భవనం ఇప్పటివరకు లేదని, గూడూరు సబ్ కలెక్టర్ సహకారంతో గూడూరులో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భవనం ఏర్పాట అయ్యేలా కృషి చేస్తానన్నారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, బాబు జగజీవన్ రామ్ పేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఎంతో కష్టపడి చదివి ఎన్నో పదవులు అలంకరించిన వ్యక్తి అని, పేదబడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు మేరిగ మురళీధర్ మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిన్నతనం నుంచి మంచి ఆశయాలతో కష్టపడి చదువుకొని ఆ రోజుల్లో అతి చిన్న వయసులోనే కేంద్రమంత్రి పదవుల అలంకరించిన వ్యక్తిగా చరిత్రకి ఎక్కారన్నారు. కేంద్ర మంత్రి పదవులు అలంకరించినా అందరి సమన్ననలు అందుకుని గొప్ప ఆలోచనలతో భారతదేశాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని అన్నారు. అటువంటి మహానుభావునిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తానన్నారు. అలాగే బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను, ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని, అప్పుడు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని గూడూరు తహసీల్దార్ చంద్రశేఖర్ తెలియజేశారు. చిల్లకూరు మండల తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం తాను ఈ వృత్తిలో ఉన్నంతవరకు పనిచేస్తాను అని తెలిపారు. పలువురు నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ గురించి తమ సందేశాలను అందించారు. అనంతరం తన జీవితంలో ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాల కోసం ఎంతో కష్టపడి పనిచేసిన నాగిపోగు సుందరం మాదిగను గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ మరియు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఘనంగా సత్కరించారు. బాబు జగజీవన్ రామ్ నిర్వహణ కమిటీ సభ్యులు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ని, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాని శాలువాలతో, పూల బొకేలతో సత్కరించారు. కార్యక్రమంలో చివరిగా 400 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు వాటంబేడు శివకుమార్, గూడూరు పట్టణ వైసీపీ అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాసులు, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదూరు రత్నం మాదిగా, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఆదూరు దామోదర్ మాదిగా, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యాలపల్లి శ్రీనివాసులు మాదిగా, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు నాగబాబు సుందరం మాదిగా, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు గోవింద శంకరయ్య మాదిగా, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పోలేపల్లి రమణారావు మాదిగా, ఏపీ ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల రవికుమార్ మాదిగా, ఏపీ ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కడింపాటి పౌలు మాదిగా, కురుగొండ నాగరాజు, కొండాపురం శ్రీనివాసులు మాదిగా తదితరులు పాల్గొన్నారు. Get your personal loan today through BSK Associates. వీక్షకులకు ధన్యవాదాలు.